అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే పన్నీర్తో 65 అనేది చేస్తున్నాను. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది స్టార్టర్స్. నేను దానికి 1/2 kg పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది కట్ చేసుకొని మనము చిన్న చిన్న ముక్కలు క్యూబ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ 65 అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జెర్సీ పన్నీర్ చాలా టేస్ట్ ఉంటుందండి. పన్నీర్లో రకరకాలు ఉంటాయి కదా, జెర్సీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. జెర్సీ పన్నీర్ అనేది చూడండి, చిన్న చిన్న క్యూబ్స్ అయితే కట్ చేసుకోవాలి. పన్నీరు ఇట్లా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. పన్నీర్ అనేది ఇట్లా స్మాల్ సైజ్ కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. పన్నీర్ అనేది ఇట్లా అన్నీ ఇదే సైజ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. పన్నీర్స్ అన్నీ క్యూబ్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మ్యాగ్నేట్ చేయాలి ఇదంతా అన్నీ ఈ బౌల్లో వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. నేనైతే ఈ సైజ్ కట్ చేసుకుంటాను. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోండి. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏమేమి వేయాలంటే చూపిస్తాను. కొద్దిగా చిల్లీ పౌడరు, నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను కలర్ కోసము. 1 స్పూన్ సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. కొద్దిగా పసుపు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా పసుపు, ఇంకా పెప్పర్ పౌడరు 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడరు. చూడండి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడరు. పెప్పర్ పౌడర్ కంపల్సరీ ఉండాలి. ఇంకా కొద్దిగా ఫుడ్ కలరు, నేను మంచి కలర్ కోసం వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. చూడండి, కొద్దిగానే, ఎక్కువ అయితే కాదు. తర్వాత కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూను గరం మసాలా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. 1/2 టీ స్పూన్ వేసాను. కొద్దిగా 2 స్పూన్లు రైసు, ఇదేంటి బియ్యం పిండి 2 స్పూన్లు, 2 స్పూన్ల బియ్యం పొడి, బియ్యం పిండి. ఇంకా కొద్దిగా కార్న్ఫ్లోర్. చూడండి, కార్న్ఫ్లోరు మనకి ఏ మాల్స్లో అయినా దొరుకుతుంది. 2 స్పూన్లు, ఇది కూడా 2 స్పూన్లు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్రెష్గా చేసి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక స్పూను, ఫుల్ స్పూను. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి. ఇట్లా అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పన్నీర్ అంతా, ఈ మసాలా అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఏమన్నా వాటర్ పడితే 2-3 డ్రాప్లు ఇట్లా యాడ్ చేయండి. లేదు, వాటర్ వద్దనుకుంటే యాడ్ చేయని అవసరం లేదు. ఇదంతా ఇట్లా కలిపేసి ఒక 20 మినిట్స్ అయితే పక్కకు పెట్టేయాలి. 20 మినిట్స్. లేదు, మీకు అంత టైం లేదనుకుంటే కనీసము 5 నిమిషాలైనా పక్కకు అయితే పెట్టండి. ఎందుకంటే మసాలా అంతా దానికి పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. వెంటనే వేసేస్తే మసాలా ఫ్లేవర్స్ అంతా తెలియదు మనకి. 5 నిమిషాలు, అంత టైం లేదంటే 5 నిమిషాలు పక్కకు పెట్టండి. లేదు, టైం ఉందంటే 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పక్కకు అయితే పెట్టండి. ఇగో నాకైతే వాటర్ అయితే అవసరం లేదు. చూడండి, అంతా కలిసిపోయింది. ఇట్లా కలిపేసేసి మొత్తం కలిపేసేసాను కదా. నేనైతే 20 మినిట్స్ అనేది అయితే పక్కనైతే పెట్టేస్తాము. 20 మినిట్స్ తర్వాత ఏమేమి కావాలో చూపిస్తాను. 20 మినిట్స్ అయింది. నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి ఇంకొక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టేస్తున్నాను కలిపేసి. కడాయి అయితే పెట్టుకున్నాను పన్నీర్ 65 కోసము. ఇగో 1/2 అవర్ అయితే అవుతుంది. నేనైతే మంచిగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాను. 1/2 అవర్ నానాలి, లేదంటే 5 నిమిషాలు మీకు టైం లేదంటే. చెప్పాను కదా, ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క పీస్ అనేది ఇందులో వేసుకోవాలి. మనం పన్నీర్ అంతా ఒక్కొక్క పీస్ అనేది ఇందులో వేసుకోవాలి. వేయగానే కలపొద్దు, గుర్తుపెట్టుకోండి. వేయగానే కలిపేస్తే మనకి ఇదైపోతుంది, అంతా పెరిగినట్టుగా అయిపోతుంది. పన్నీర్ అంతా డెలికేట్గా ఉంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది కదా.
ఎన్ని ముక్కలు పడతాయో చూసుకొని వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసేయద్దు. పన్నీర్ అంతా కూడా కొంచెం కడాయి వెలుపులు పెట్టుకోండి. వెలుపులు పెట్టుకుంటే మనకి వేగడానికి బాగుంటుంది, ఫ్రై అవ్వడానికి మంచిగా ఉంటుంది. ఎందుకు హాఫ్ అన్ అవర్ నానాలి అంటున్నానంటే మసాలా అంతా దానికి పట్టుకొని చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ ఆర్డర్ చేస్తాం కదా, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మనం ఒక పన్నీర్ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అన్నీ ఇట్లా వేస్తాం కదా, వేయగానే కలపొద్దు. ఈ పన్నీర్ స్టార్టర్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరన్నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి వేసాం కదా, ఒక 2 నిమిషాలు ఆగాలి. ఈ లోపల మనము ఇది వేగుతూ ఉంటుంది కదా, దానికి ఏమేమి కావాలంటే కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి స్లిప్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి. ఆల్రెడీ చిల్లీ పౌడర్ వేసాం కదా మనము. ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇవైతే మెల్లగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పుకోవాలి. ఇంకా నాన్ స్టిక్ ఉంటే ఇంకా అతుక్కోదు. నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లో చేసుకుంటే ఇంకా బెస్ట్, లేదంటే నార్మల్ కడాయి అయినా పర్వాలేదు. చూడండి అతుక్కోలేదు మనకి. మంచిగా హై పెట్టుకోకుండా, సిమ్లో పెట్టుకోకుండా మీడియం పెట్టి వేయించుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చే వరకు మనకి పన్నీర్ అనేది వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగనిచ్చేద్దాం. చూడండి మంచిగా కాలినాయి, చూడండి రెడ్ కలర్ వచ్చినాయి. అన్నీ ఒక పేపర్ టిష్యూ వేసుకొని అన్నీ కూడా తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా తీసేసుకోవాలి. ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా టిష్యూ వేసుకుంటే పీల్ చేస్తుంది. పన్నీర్ 65 అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వాతావరణం అంతా చల్లగా ఉంది కదా మనకి, ఇట్లా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మిగతాయి కూడా వేసేసాము మనము. ఇట్లానే ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. మిగతాయి కూడా అన్నీ ఇట్లనే వేయించేసుకోవాలి. చూడండి ఇట్లా ఎక్కువ టైం అయితే పట్టదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా చేసి పెడితే హ్యాపీగా తింటారు. మంచి స్టార్టర్స్ పెట్టారని అనుకుంటారు, టేస్టీ స్టార్టర్స్ పెట్టారు అనుకుంటారు. పన్నీర్ ఒకటి ఫ్రిడ్జ్లో ఉండాలి మనకి, ఇంకా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంకా టమాటా కెచప్ ఉంటుంది కదా, టమాటా కెచప్లో ముంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. పన్నీర్ కూడా పిల్లలకి కూడా చాలా మంచిది, కాల్షియము. ఇవన్నీ కూడా ఇట్లానే వేయించేసుకుందాము. అన్నీ అయిపోయాక చూపిస్తాను. పన్నీర్ అంతా కూడా చక్కగా వేగుతుంది. అన్నీ ఇట్లనే వేయించుకొని మనం వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మసాలా అంతా కూడా పన్నీర్కి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో కడాయి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇంకో కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇందులో నుంచే వేసుకుందాము ఆయిల్ అనేది. కడాయి ఆన్ చేసుకున్నాను, స్టవ్ అనేది. ఒక 2 స్పూన్లు అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ రావట్లేదు, వేడిగా ఉంది, కాగుతుంది. వేడి ఆయిల్ వేసాం కదా, ఇందులో కొద్దిగా ఆవాలు, ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. తినేటప్పుడు బాగుంటుంది, పంట కింద తగిలితే బాగుంటుంది జీలకర్ర అనేది. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి, 1 నిమిషం అనేది ఫ్రై అవ్వాలి కదా. పోపు అంతా వేస్తాం కదా, ఇప్పుడు ఇవన్నీ పన్నీర్ అన్నీ ఇందులో వేసి కొద్దిగా టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ వేసేసి కొద్దిగా కలిపేయాలి ఇందులో ఆయిల్లో. ఇట్లా మనము కలిపేసుకుంటే ఆ జీలకర్ర ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా తీసుకొని ఈ కడాయిలో కూడా తీసేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. అయిపోయింది ఇది కూడా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, ఆపేసాను స్టవ్. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ కడాయి కింద స్టవ్ ఆన్లోనే ఉంది. చూడండి చక్కగా వేగినాయి మనకి.
ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు అనేది టాస్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి పైనుంచి. ఇవన్నీ వేస్తాను కదా, స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చూడండి ఇట్లా అంతా మంచిగా చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు అయితే మంచిగా వేగనివ్వాలి. ఒక్క నిమిషం అయితే వేగనిచ్చేది. అయిపోయింది. కొద్దిగా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను చూడండి. జస్ట్ సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. మీద నుంచి జస్ట్ ఫ్లేవర్ కోసము కొంచెం అరోమా అనేది వస్తుంది పెప్పర్ వేస్తే. అయిపోయింది. పన్నీర్ 65 అయితే అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్కి తీసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ 65 అయితే రెడీ అయిపోయింది. టమాటా కెచప్ పెట్టాను. ఇట్లా టమాటా కెచప్ ముంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.